హలో ఈరోజు మనం డిజిటల్ కంటెంట్ సృష్టికర్తలు మరీ ముఖ్యంగా టాప్ టైర్ తెలుగు సినిమాటిక్ కంటెంట్ క్రియేట్ చేసేవారు ఎదుర్కొంటున్న ఒక అదృశ్యమైన పోరాటం గురించి మాట్లాడుకోబోతున్నాం. బయట నుంచి చూస్తే ఈ ప్రపంచమంతా రంగులమయం, గ్లామరస్ కదా, కానీ ఆ తెర వెనుక ఒక పెద్ద నిరాశ దాగి ఉందన్న విషయం మనలో చాలామందికి తెలీదు. రాత్రింబవళ్లు కష్టపడి ఒక అద్భుతాన్ని సృష్టించిన తర్వాత దానికి తగిన గుర్తింపు రాకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో ఈ విశ్లేషణలో డీప్గా డైవ్ చేసి తెలుసుకుందాం. పదండి. ఒక క్రియేటర్ ఆవేదనను ఈ మాటలు ఎంత స్పష్టంగా చెప్తున్నాయో వినండి. వీడియో వ్యూ ఆ రా హై, లేకిన్ ఫాలోవర్స్ నహీ బఢ్ రా హై, मै వీడియో బనానా ఛోడ్ దూంగా. ఇదొక ముడి ఆవేదన. తన పనిని, ప్యాషన్ని పూర్తిగా వదిలేయాలనుకునే అంత తీవ్రమైన ఎమోషన్ ఈ మాటల వెనుక కనిపిస్తోంది. అసలు వ్యూస్ బాగానే వస్తున్నా ఎందుకిలా క్విట్ చేయాలనుకుంటున్నారు? ఆ బాధ వెనుక ఉన్న అసలు వాస్తవాలేంటో ఇప్పుడు బయటకు తీద్దాం. విభాగం 1. క్రియేటర్ సహనం నశించే క్షణం. విభాగం 2. వ్యూస్ ఎక్కువగా ఉన్నాయనే భ్రమ. ఇక్కడ క్రియేటర్ స్వయంగా ఏమంటున్నారంటే వీడియోలకు వ్యూస్ బాగానే వస్తున్నాయి అని. కాని ఇక్కడే ఒక పెద్ద మాయ ఉందండి. అల్గోరిథమ్స్ మన కంటెంట్ను వేలాది మంది స్మార్ట్ఫోన్లలోకి పుష్ చేసినప్పటికీ అదొక భ్రమ మాత్రమే. వ్యూస్ అనేవి జస్ట్ ఒక నంబర్, అంతేకాని అది నిజమైన ఆదరణకు కొలమానం కాదు. సోషల్ మీడియా అల్గోరిథమ్స్ ఈ రోజుల్లో వ్యూస్ను చాలా ఈజీగానే ఇస్తాయి. కానీ ఆ వ్యూస్ వెనక నిజమైన ఇంట్రెస్ట్ ఉందా, లేక జస్ట్ అలా వేలుతో స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమేనా? ఆలోచించాల్సిన విషయమిది. విభాగం 3. పెరగని ఫాలోవర్ల సమస్య. సో ఈ అల్గోరిథం వల్ల వచ్చే టెంపరరీ వ్యూస్కి, ఛానల్ పట్ల లాయల్టీ చూపించే ఫాలోవర్ల గ్రోత్కి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంది. జనరల్గా ఆడియన్స్ కంటెంట్ను క్షణాల్లో చూసి అలా స్క్రోల్ చేసి వెళ్ళిపోతుంటారు. కానీ ఆ క్రియేటర్తో లాంగ్ టర్మ్ కనెక్ట్ అవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపరు. ఇదే క్రియేటర్స్ పాలిట అత్యంత బాధాకరమైన విషయం. ఒక కళాకారుడు తన ప్రాణం పెట్టి ఒక అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తే జనాలు దానిని జస్ట్ ఒక సెకండ్ చూసి వెళ్ళిపోతే ఆ సృష్టికర్తకు మిగిలేదేముంటుంది చెప్పండి? జీరో. ఇదే వారిని మానసికంగా కుంగదీస్తుంది. ఒక్కసారి ఆ వ్యత్యాసాన్ని ఊహించుకోండి. ఒకవైపేమో లక్షల్లో దూసుకుపోతున్న వ్యూస్, మరోవైపు ఏమాత్రం కదలకుండా డెడ్డైపోయిన ఫాలోవర్ల వృద్ధి. క్రియేటర్ పడే కష్టానికి, వారికి దక్కే శాశ్వత ప్రేక్షకుల మద్దతుకు మధ్య ఉన్న లోపమిది. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కనప్పుడు ఎవరికైనా నిరాశే మిగులుతుంది కదా. ఒక పర్వతంలాంటి వ్యూస్ పక్కన చిన్న రాతి ముక్కలా మిగిలిపోయిన ఫాలోవర్ల సంఖ్యను చూడటం ఏ క్రియేటర్కైనా నిజంగా ఒక అతిపెద్ద పీడకల లాంటిది. ఎగ్జాక్ట్గా వ్యూస్ మరియు ఫాలోవర్ల మధ్య ఉన్న ఈ భయంకరమైన గ్యాపే ఒక డిజిటల్ ఆర్టిస్ట్ను నేనిక వీడియోలు చేయడమే మానేస్తాను అని బెదిరించే స్థాయికి తీసుకువెళుతోంది. రక్తం చిందించి చేసిన పనికి కనీస గుర్తింపు లేనప్పుడు ఎవరైనా ఇలాగే ఫ్రస్ట్రేట్ అవుతారు. తమ క్రియేటివిటీ అంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారినప్పుడు వచ్చే ఆ కోపం, ఆ బాధ ఈ మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది. విభాగం 4. సినిమాటిక్ సాంకేతిక అవరోధాలు. అసలు ఈ కంటెంట్ గురించి మనం ఎందుకు ఇంతగా మాట్లాడుకుంటున్నామో తెలుసా? ఇది జస్ట్ కెమెరా ఆన్ చేసి మాట్లాడే సాధారణ వీడియో కాదు. ఇది పూర్తిస్థాయి తెలుగు సినిమాటిక్ వీడియో ప్రొడక్షన్. సినిమాటిక్ అనగానే లైటింగ్, రెండరింగ్ లాంటి ఎంతో కష్టమైన, సంక్లిష్టమైన వర్క్ఫ్లో ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. విజువల్స్ పర్ఫెక్ట్గా రావాలంటే ప్రతి ఫ్రేమ్ వెనుక అపారమైన సాంకేతిక నైపుణ్యం, బోలెడంత సమయం పెట్టాలి. చిన్న తప్పు జరిగినా మొత్తం ప్రాజెక్ట్ మళ్లీ మొదటికొస్తుంది. ఆ నిర్మాణ దశలను గమనిస్తే శ్రమ ఏపాటిదో ఇట్టే అర్థమవుతుంది. మొదటి దశలో సినిమాటిక్ ఫ్రేమింగ్ సెట్ చేసుకోవాలి. రెండవ దశలో క్యారెక్టర్ల కదలికలు అంటే మూమెంట్స్ ప్లాన్ చేయాలి. ఇక మూడవది అత్యంత కష్టమైన వాయిస్ మరియు మౌత్ సింక్. ఈ డిజిటల్ తెలుగు దృశ్యాలకు ప్రాణం పోయడానికి ప్రతి దశలోనూ గంటల కొద్దీ సమయం, పిచ్చెక్కిపోయేంత నిబద్ధత అవసరం. ఒక బొమ్మకు ప్రాణం పోసి అది అచ్చం మనుషుల్లాగా హావభావాలు పలికించేలా చేయడమంటే ఆషామాషి వ్యవహారం కాదు కదా. విభాగం 5. క్యారెక్టర్ కదలికలు మరియు వాయిస్ సింక్. తెలుగు ఆడియోకి తగ్గట్టుగా పర్ఫెక్ట్ క్యారెక్టర్ మూవ్మెంట్ తీసుకురావడం మాటలు కాదు. ఆ భాషలోని ఎమోషన్స్కి తగ్గట్టుగా పెదవుల కదలికలను మ్యాచ్ చేయడానికి ఎంతో కళాత్మక, అంకిత భావం కావాలి. అక్షరానికి అక్షరం, పలికే విధానానికి తగ్గట్టుగా ఆ యానిమేటెడ్ క్యారెక్టర్ ఎగ్జాక్ట్గా స్పందించాలి. ఒక్క మిలీసెకండ్ సింక్ తప్పినా సరే అది చాలా ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది. ఆడియన్స్ అటెన్షన్ కూడా వెంటనే దెబ్బతింటుంది. వాయిస్ మౌత్ సింక్ అంటే మాట్లాడే ప్రతి తెలుగు పదానికి అనుగుణంగా యానిమేటెడ్ పెదవులను ఫ్రేమ్ బై ఫ్రేమ్ సరిపోల్చడం.
ఇది ఎంత శ్రమతో కూడుకున్నదంటే ఒక 10 సెకండ్ల పాటు సాగే హై క్వాలిటీ వాయిస్ మౌత్ సింక్ యానిమేషన్ను క్రియేట్ చేయడానికి కొన్నిసార్లు 10 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా? ఆ కొన్ని సెకన్ల వీడియో కోసమే వాళ్లు అంతలా చెమటోడ్చాల్సి ఉంటుంది. ఇంత భయంకరమైన అదృశ్య శ్రమ ఉన్నప్పుడు ఆడియన్స్ నుంచి సపోర్ట్ లేకపోతే అది క్రియేటర్కు ఎంత పెద్ద ద్రోహంలా అనిపిస్తుందో మనమిక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. విభాగం 6 తెలుగు కంటెంట్ భవిష్యత్తు. ఇక్కడ మనందరి మదిలో తలెత్తే ఒక అతిపెద్ద ప్రశ్న, అసలు ఈ అల్గారిథం సినిమాటిక్ క్రియేటర్లను దెబ్బతీస్తోందా? అత్యంత శ్రమతో కూడిన ఇలాంటి ప్రొడక్షన్స్కి మన ప్రస్తుత డిజిటల్ రివార్డ్ సిస్టమ్ ఏమాత్రం న్యాయం చేయడం లేదు అనడంలో సందేహం లేదు. శ్రమకు సరైన గుర్తింపు లేని ఏ వ్యవస్థైనా ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. రోజుకి ఒక సాధారణ వీడియో చేసి అప్లోడ్ చేసే క్రియేటర్కి, వారానికి ఒక సినిమాటిక్ అద్భుతాన్ని సృష్టించే ఆర్టిస్ట్కి మధ్య ఈ అల్గారిథం ఎలాంటి తేడాను చూపలేకపోవడం నిజంగా చాలా విచారకరం. సో ఫైనల్గా మనకర్థమైందేమిటంటే, వ్యూస్ రావడమంటే ఫాలోవర్లు రావడం కాదు. సినిమాటిక్ కంటెంట్ తయారీలో క్యారెక్టర్ కదలికలు, వాయిస్ సింక్ కోసం ప్రాణం పెట్టేంత ఖచ్చితత్వం అవసరం. ఆ అంతులేని శ్రమకు సరైన ప్రతిఫలం లేకపోవడమే ఫ్యూచర్ కంటెంట్ క్రియేషన్కి అతి పెద్ద ముప్పు. క్రియేటర్ క్విట్ చేస్తాను అనడానికి ప్రధాన కారణం వాళ్లు పెట్టే టెక్నికల్ శ్రమకు, వాళ్లకు దక్కే ఆల్గరిథమిక్ రివార్డుకు మధ్యున్న ఫైటే. సృష్టికర్తల ఉత్సాహాన్ని ఇలాగే చంపేస్తూ పోతే భవిష్యత్తులో మంచి క్వాలిటీ కంటెంట్ కోసం మనం భూతద్దం పెట్టి వెతుక్కోవాల్సొస్తుంది. ఆగిపోయిన ఈ డిజిటల్ వృద్ధి వెనుక మనం చూడలేని ఒక పెద్ద మానవ మూల్యముంది. మనం జస్ట్ స్క్రీన్పై చూసి ఎంజాయ్ చేసే ఆ నిమిషం వినోదం వెనుక ఎంతమంది కళాకారుల రక్తం, చెమట ఆవిరైపోతోందో ఒక్కసారి ఆలోచించండి. ఒక అద్భుతమైన క్రియేటర్ తల పనిని వదిలేస్తే నష్టపోయేది వారు కాదు, ఒక గొప్ప కళను కోల్పోయేది మనమే. శ్రమకు తగిన గుర్తింపు లభించకపోతే రేపటి డిజిటల్ కళా ప్రపంచం నిజంగా మనుగడ సాగించగలదా? ఈ వాస్తవాలను మనందరం ప్రశ్నించుకోవాలి.